ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై కీలకంగా చర్చలు జరుపుతున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో బ్యాంకర్లతో సీఎం సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై కీలకంగా చర్చ జరుపుతున్నారు. గృహ నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాలపైన ఎస్ఎల్బీసీలో చర్చించారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం ఇప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ అందజేసింది. ఇక మిగతా సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేయడంపై దృష్టి సారిస్తున్నారు చంద్రబాబు. అలాగే ఏపీ విద్యుత్పై ముఖ్యమంత్రి సాయంత్రం 3 గంటలకు శ్వేతపత్రం విడుదల చేస్తారు. అలాగే ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ అందజేసింది. మిగతా సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేయడంపై సీఎం చంద్రబాబు దృష్టి సారిస్తున్నారు. బడ్జెట్ పద్దు ఏ రూపంలో పెడతామన్న అంశంపై ఏపీ ప్రభుత్వం తర్జన భర్జనలు పడుతుంది. ఈ నెల 22 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అంశంపై ఆలోచన చేస్తున్న సర్కార్ ఎన్నికల తర్వాత కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్నే పెట్టాలని భావిస్తుంది. ప్రస్తుతం ప్రతిపాదనలు ఏవీ సిద్ధంగా లేకపోవడంతో దీనిని కొనసాగించేందుకు ఆర్డినెన్స్ తీసుకురావాలని భావిస్తుంది. ఈ నెల 22వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. రెండో రోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం జరుగుతుంది. ఈ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేని కారణంగా మరో 3 నెలల పాటు తాత్కాలిక బడ్జెట్ కోసం ఈ సమావేశాల్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అంశంపై ఆర్థిక శాఖ తర్జన భర్జన పడుతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్నే కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చే అంశంపై ప్రతిపాదనలు చేసే ఛాన్స్ ఉంది. మరో 4 నెలల పాటు ఓటాన్ అకౌంట్ కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆర్థిక శాఖ భావిస్తున్నట్టు సమాచారం. కొంచెం ఆర్థిక వెసులుబాటు, వివిధ శాఖల్లోని ఆర్థిక పరిస్థితిపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. వాటిపై స్పష్టత వచ్చాక సెప్టెంబర్లో పూర్తి స్థాయి బడ్జెట్ను ఆర్థిక శాఖ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. కాగా ఆర్డినెన్స్ పెట్టాలనే ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం కోసం ఆర్థిక శాఖ ఎదురుచూస్తోంది. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు మంగళవారం దర్శించుకున్నారు. వేద పండితులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించిన తరువాత ఆశీర్వచనం చేశారు. అనంతరం అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. సోమవారం మంగళగిరిలో నిర్వహించిన వైఎస్ఆర్ 75వ జయంతి సభలో తెలంగాణ మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్బాబు పాల్గొన్న విషయం తెలిసిందే. కాగా దర్శనం తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని దుర్గమ్మను కోరుకున్నట్లు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని వేడుకున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ ప్రజలందరూ కూడా మంచి భవిష్యత్తుతో ప్రపంచవ్యాప్తంగా కూడా వారు విశ్వాత్మకంగా ఎదగాలని, అమ్మవారి ఆశీస్సులు రాష్ట్రానికి కావాలని అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ చల్లగా చూడాలని, వర్షాలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని వ్యవస్థలను నాశనం చేశారని, కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు నాయకత్వంలో వ్యవస్థలను గాడిలో పెడుతున్నారని పెనంలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. ఉచిత ఇసుక విధానం జీవోను విడుదల చేసి అందరికీ ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు. కిరాయి, లోడింగ్తో ఇసుక సరఫరా పూర్తిగా పారదర్శకంగా సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం స్టాక్ పాయింట్లో ఉన్న ఇసుకను సరఫరా చేస్తున్నారని, త్వరలో ఇసుక రీచు తెరుచుకున్న తరువాత డిమాండ్కు సరిపడా ఇసుక ప్రతి ఒక్కరికి అందుతుందన్నారు. పోరంకిలోని టీడీపీ పెనంలూరు నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజులలోపే పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000కు పెంచి ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు పెన్షన్ పెంచిన నగదు గత 3 నెలలది కలిపి ఇవ్వడం జరిగిందన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్ పెంచడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలు, ఇసుక దోపిడీ అన్నీ ఇన్ని కావన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశానుసారం నిబంధనలకు అనుగుణంగా వర్షాకాలంలో 3 నెలలు ఇసుక క్వారీలు తెరవకపోవడం వల్ల చిన్న సమస్యలు ఉంటాయని, భవిష్యత్తులో ఆ సమస్యలు కూడా ఉండవన్నారు. ఇసుక డిమాండ్ ఎక్కువగా ఉందని, దానికి తగ్గట్లు ప్రస్తుతం స్టాక్ పాయింట్లలో ఇసుక ఉండకపోవచ్చని చెప్పారు.
అక్టోబర్, నవంబర్లో ఇసుక రీచ్లు కూడా ఓపెన్ అవుతాయన్నారు. కృష్ణా జిల్లాలో స్టాక్ పాయింట్లలో ఎక్కడ ఇసుక నిల్వ లేకపోవడం వల్ల నందిగామ, జగ్గయ్యపేటలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే స్టాక్ యార్డులలో నిల్వ ఉందని దాన్ని సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఫిషర్మెన్ బోట్లు డ్రెడ్జింగ్ చేసి దాంట్లో నుంచి ఇసుక తీసి సరఫరా చేస్తున్నారని అన్నారు. త్వరలో డిమాండ్కు అనుగుణంగా సరఫరా అవుతుందన్నారు. భవిష్యత్తులో అన్నింటినీ అధిగమించి పేదవాడికి ఎవరికైనా సరే కట్టుకునేవాడికి కిరాయి లోడింగుతో మరి ఇసుక సప్లై విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అది పూర్తిగా పారదర్శకత, ఏదైతే ఆన్లైన్ చెల్లింపులు, ఈ లోడింగు, ఈ బాటా డబ్బులు కూడా మరి ఆన్లైన్ చెల్లించి వాళ్ళకి కన్జ్యూమర్కి అందించే విధంగా మరి ఈ ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఏదైనా అక్టోబర్, నవంబర్లో ఓపెన్ క్వారీస్ కూడా ఓపెన్ అవుతాయని కూడా మేము అనుకుంటా ఉన్నాం. అయినప్పుడు ప్రతి ఒక్కరికి అది అందుబాటులోకి వస్తుంది. అప్పటిదాకా చిన్న చిన్న సమస్యలు తలెత్తొచ్చేమో కానీ ఇప్పుడు మనకి కృష్ణా జిల్లాలో స్టాక్ పాయింట్లో ఎక్కడ నిలవలేకపోవటం వలన ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, జగ్గయ్యపేట కొన్ని ప్రాంతాల్లో మాత్రమే స్టాక్ యార్డుల్లో నిల్వ ఉంది. ప్రస్తుతం అది సప్లై చేస్తూ ఉన్నారు. ప్లస్ రివర్ శాండ్ ఏదైతే ఈ ఫిషర్మ్యాన్ బోట్స్ ఉంటాయో ట్రెడ్జింగ్ చేసి దాంట్లోంచి శాండ్ తీసి అది సప్లై రేపు నుంచి ప్రారంభమవుతా ఉంది. జనసేన నాయకులు మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు ఉచిత ఇసుక విధానం ఉండేదని, 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని తొలగించి వ్యాపారం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా ఉచిత ఇసుక విధానాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. బోర్లు తీసే కార్మికుల కాడి నుంచి సెంటరింగ్ వాళ్ళు అవ్వచ్చు, సీలింగ్ వాళ్ళు అవ్వచ్చు, ఆఖరికి ఫైనల్గా వేసే రంగులు వేసుకునే కార్మికుల దాకా ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే విధానం తోడ్పడుతుందంటే ఉచిత ఇసుక విధానం ఇవ్వటం వల్ల ప్రతి ఒక్కరికి పని జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇలాగే ఉచిత ఇసుక విధానంతో పాటు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వాన్ని ప్రజలకు అనుగుణంగా ఉపయోగకరంగా నడిపిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా జనసేన పార్టీ కూడా ఉంటుందని చెప్పేసి, అలాగే మన కళ్యాణ్ గారు చెప్పిన విధంగానే ఆయన ప్రోటోకాల్ని మేము కూడా పాటిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం దిశగా మంత్రి నారా లోకేష్ అడుగులు వేస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. వాటి పరిష్కారానికి ప్రత్యేకంగా వ్యవస్థను ఏర్పాటు చేయడం విశేషం. మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉండవల్లిలోని ఆయన నివాసానికి తరలివస్తున్న జనం తమ సమస్యలను ఏకరువు పెడుతున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని లోకేష్ ఏర్పాటు చేశారు. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజల కోసమని ప్రత్యేకంగా తనదైన శైలిలో మొదలుపెట్టిన ప్రజా దర్బార్కు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినతులు వెల్లువెత్తుతున్నాయి. కేవలం వినతి పత్రాలు తీసుకోవడంతోనే తమ బాధ్యత తీరినట్లుగా భావించకుండా సంబంధిత అర్జీలను ఆయా శాఖలకు పంపి వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో 12వ రోజు కొనసాగిన ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. యువ నేతను నేరుగా కలిసి తమ కష్టాలు ఏకరువు పెట్టారు. పెన్షన్ల కోసం వృద్ధులు, వికలాంగులు, మహిళలు, ఉద్యోగాల కోసం యువత, సమస్యల పరిష్కారం కోసం వివిధ విభాగాల ఉద్యోగాలు, విద్య, వైద్య సాయం కోసం సామాన్యులు తాము ఎదుర్కొంటున్న కష్టాల నుంచి గట్టెక్కేందుకు బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయా సమస్యలను విన్న మంత్రి లోకేష్ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తాడేపల్లి పట్టణం, సీతానగరం, గోరా కాలనీకి చెందిన పలువురు యువకులు గంజాయి మత్తులో దాడులకు పాల్పడుతూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు కె. ఆంజనేయ ప్రసాద్, మాచర్ల అఖిల్ మంత్రి లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. విద్యుత్ బిల్లు కారణంగా ఇతరత్రా కారణాలతో గత ప్రభుత్వం తొలగించిన రేషన్ కార్డు, పెన్షన్ పునరుద్ధరించాలని పలువురు లోకేష్కు తెలియజేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని యువనేత భరోసా ఇచ్చారు. డ్రగ్స్ నియంత్రణకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని అదనపు డీజీపీలతో కమిటీ వేయాలని నిర్ణయిస్తే వైసీపీ నేతలకు ఎందుకంత ఉలుకు అని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో కాకాని కార్ స్టిక్కర్ ఉన్న వాహనం పట్టుబడిందని, ఆ భయంతోనే కాకాని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నెల్లూరులోని ఎన్టీఆర్ భవన్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు విభజన సమస్యలను పట్టించుకొని వైసీపీ నేతలు ఇప్పుడు కారు కూతలు కూస్తున్నారని సోమిరెడ్డి ధ్వజమెత్తారు.
ఎల్ఐసి ప్రీమియంపై వేసిన జీఎస్టీని రద్దు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ చిన్ని హామీ ఇచ్చారు. ఇన్సూరెన్స్ యూనియన్ నాయకులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు న్యాయసమ్మతంగా ఉన్నాయని, వీటి వల్ల పాలసీదారులకు ఆర్థిక వెసులుబాటు చేకూరుతుందన్నారు. గురునానక్ నగర్లోని ఎన్టీఆర్ భవన్లో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు విజయవాడ ఎంపీ కేశినేని నానిని కలిసి వారి సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు తన దృష్టికి తీసుకువచ్చిన ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ముందుగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి ఆయన ఆదేశాల మేరకు పార్లమెంట్లో ఈ విషయాన్ని ప్రస్తావించడం జరుగుతుందన్నారు. ఇన్సూరెన్స్ యూనియన్ నాయకులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు న్యాయసమ్మతంగా ఉన్నాయని, వీటి వల్ల పాలసీదారులకు ఆర్థిక వెసులుబాటు చేకూరుతుందన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా వ్యాపారం బాగా జరిగే అవకాశం ఏర్పడుతుందన్నారు. అనంతరం యూనియన్ కార్యదర్శి జి కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఎల్ఐసి మెడికల్ తదితర చెల్లింపులపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. గతంలో ఈ అంశాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెల్లింపులపై విధించిన జీఎస్టీని రద్దు చేయడంతో పాటు ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలు ఉన్న 4గింటిని కలిపి ఒక కంపెనీగా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశాలపై అన్ని పార్టీలకు చెందిన ఎంపీలకు వినతి పత్రాలు అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎంపీని కలిసిన వారిలో యూనియన్ నాయకులు సిహెచ్ కళాధర్, జాయింట్ సెక్రటరీ ఎండి రహీముద్దీన్, ఈవీఎస్ సాయి, గుర్రం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఇవాళ ఇవాళ పాలసీదారులకి జీఎస్టీ ఒకటి యాడ్ అవటం వల్ల, అంతేకాకుండా సెక్షన్ 80 ప్రకారం ఇదివరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్, ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్కి 80D ప్రకారం ఇన్సూరెన్స్ ఎగ్జంప్షన్ ఉండేది. ఆ ఎగ్జంప్షన్ కూడా గత సంవత్సర కాలంగా ఎగ్జంప్షన్ కూడా ఉపసంహరించడం వల్ల చాలామంది పాలసీదారులు వెనక్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరికీ లాభం చేకూరే విధమే కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీలకు కూడా ఇవాళ ఒక ఇది రావాలి అంటే ఈ రెండు కనుక ఉంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా అటువంటి పరిశీలించవలసిందిగా రేపు రాబోయే బడ్జెట్ సెషన్లో దీని మీద కొంచెం అందరు ఎంపీలు కూడా మాట్లాడవలసిందిగా వారు కోరటం జరిగింది. పార్లమెంట్లో రాబోయే సెషన్ నందు మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఉన్న అంశాలని ప్రస్తావిస్తానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. ముఖ్యంగా జీఎస్టీకి సంబంధించి ఇన్సూరెన్స్ ప్రీమియం మీద జీఎస్టీ 18% విధించడం జరుగుతుంది. 18% జీఎస్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద విధించడం చాలా భారమైన విషయం అని, దీన్ని వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా ఇప్పటికే అనేక సార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి 17వ లోక్సభలో స్టాండింగ్ కమిటీ కూడా ఈ జీఎస్టీ ఆన్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద వేశారు. అయితే వాళ్ళు కూడా ఫేవరబుల్గా ఇంత జీఎస్టీ వేయడం అనేది ప్రీమియం మీద సబబు కాదనేటువంటి రిపోర్ట్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో రేపు జరిగే పార్లమెంట్ సెషన్లో కూడా భారంగా ఉన్నటువంటి జీఎస్టీని తగ్గించాలని ఒక ప్రధానమైన డిమాండ్ అది. వైసీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు మురళీకృష్ణ మీద దాడి చేయడం దారుణమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ విఫలమైందని మండిపడ్డారు. విజయవాడ నగరంలో పోలీస్ వ్యవస్థ టీడీపీకి అనుకూలంగా పనిచేస్తుందని విమర్శించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఇప్పటికైనా స్పందించి దాడికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వైసీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు మురళీకృష్ణపై జరిగిన దాడిని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఖండించారు. విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను వెల్లంపల్లి శ్రీనివాస్ నిన్న పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దాడి జరిగిన ప్రాంతంలోనే ఏసీపీ కార్యాలయం ఉన్న నేరస్తులకు భయం లేకుండా పోయిందని అన్నారు. వైసీపీ నాయకులపై దాడులను ఆపే శక్తి పోలీసులకు ఉందా లేదా అంటూ సూటిగా ప్రశ్నించారు. బోండా ఉమా తన అనుచరులతో దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. సుమారుగా సెంట్రల్ నియోజకవర్గంలో 35 మందిపై దాడులు జరిగినా పోలీసులు కన్నెత్తి చేసే పరిస్థితి లేదన్నారు. దాదాపు నెల రోజుల నుండి దాడులు చేస్తూనే ఉన్నారని, బోండా ఉమా మర్యాదగా దాడులు ఆపాలని, లేకుంటే ప్రజా ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. పోలీసుల చర్యలు తీసుకోకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తం రోడ్డుపైకి వస్తారని, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేరని చెప్పారు. దాడులు మళ్లీ కొనసాగితే వైసీపీ నేతలు, నాయకులు రోడ్డుపైకి వస్తామని హెచ్చరించారు. ఈ దాడుల వెనకాల బోండా ఉమామహేశ్వరరావు ఉన్నారని, ఎమ్మెల్యే బోండా ఉమపై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను వైసీపీ నాయకులు పోతిన మహేష్ ఖండించారు. ఇది ఆర్యవైశ్య సామాజిక వర్గంపై జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు. ఆర్యవైశ్య నాయకులపై వరుసగా దాడులు జరుగుతున్న కూటమి నేతలు ఎందుకు ఖండించడం లేదన్నారు. ఇంత దారుణంగా దాడులు చేస్తారు వాళ్ళ మీద. ఇదైతే ఊరుకునే పరిస్థితి లేదు. పోలీసు వ్యవస్థ కనుక సరైన చర్యలు తీసుకోకపోతే వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేరు మీరు ఎవరు కూడా. ఇప్పటి వరకు కూడా సమన్వయంతో పనిచేస్తున్న మీ అందరం కనుక ఇదే కనుక మీరు దాడులు కొనసాగిస్తే తప్పకుండా మీ అందరం కూడా రోడ్డు మీద రావాల్సిన అవసరం ఉంటుంది. మీ అందరం కూడా లా అండ్ ఆర్డర్ని అతిక్రమించే అవసరం మాకు కూడా వస్తుంది. ఇప్పటికే కానీ పోలీస్ కమిషనర్ గారిని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను.
ఆర్యవైశ్యుల మీద విజయవాడ నగరంలో వరుసగా దాడులు చేయడం, హత్యలు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి ఇంతవరకు ఎందుకు ఖండించట్లేదని మేమైతే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎంత రక్తపాతం జరిగితే కూటమి నాయకుల కళ్ళు చల్లబడతాయో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు గెలిచారు, అభివృద్ధి సంక్షేమం చేస్తామని చెప్తున్నారు కదా. మీరు అభివృద్ధి సంక్షేమం అంటే దాడులు చేయడం, హత్యలు చేయడం, ఇళ్ల మీదకొచ్చి ఇష్టానుసారం కొట్టడమేనా అభివృద్ధి అంటే? పట్టిసీమను ఒట్టిసీమగా హేళన చేశారు వైఎస్ఆర్సీపీ పాలకులు. గత ఏడాది తప్ప అంతకుముందు 4 ఏళ్లు పట్టిసీమను అటకెక్కించారు. కృష్ణానదిలో నీరు లేక తాగడానికి, సాగుకు కటకటలాడాల్సి వచ్చింది. కాగా ముందు చూపు ప్రాజెక్టుల ప్రయోజనాలు తెలిసిన ప్రస్తుత పాలకులు మళ్లీ పట్టిసీమకు జీవం పోశారు. గోదారమ్మ పరవళ్లు తొక్కుతూ కృష్ణా డెల్టాకు చేరుకుంది. రైతన్నకు పట్టెడన్నం పెట్టే పట్టిసీమ ప్రాజెక్టు గురించి మనమందరం తెలుసుకుందాం. గోదావరి కుడుగట్టుపై పట్టిసీమపై నిర్మితమైనదే పట్టిసీమ. ఈ సాగునీటి ప్రాజెక్టును తాత్కాలిక ప్రాజెక్టు ప్రాతిపదికన నిర్మించిన పోలవరం కుడి కాలువ ద్వారా ఏడాది 80 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు పంపే సామర్థ్యం దీని సొంతం. ఏడాదిలోపై నిర్మాణాన్ని పూర్తి చేసుకుని డెల్టా ప్రాంతానికి నీరు అందించిన తొలి ప్రాజెక్టు ఇదే. తీవ్రమైన కరువు పరిస్థితుల్లో కృష్ణా డెల్టాను ఆదుకుని దాదాపు 8,000 కోట్ల రూపాయల విలువైన పంటలను కాపాడడంతో పాటు 3 జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చింది. పోలవరం నిర్మాణానికి మరికొంత సమయం అవకాశం ఉండడంతో రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన ఈ తాత్కాలిక ప్రాజెక్టు అద్భుత విజయాలను సాధించింది. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో రైతులు కనీవిని ఎరుగని రీతిలో పంటలు పండించగలిగారు. పట్టిసీమ ప్రాజెక్టు వద్ద 24 పంపులను ఏర్పాటు చేశారు. 1,360 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కృష్ణానదితో కలుస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి చేరడంతో కృష్ణా డెల్టాలో తాగు, సాగునీటి అవసరాలు తీరుస్తున్నారు. 2015 మార్చి 29న శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు కేవలం 11 నెలల్లోనే పూర్తయింది. వేగంగా పూర్తయిన సాగునీటి ప్రాజెక్టులో ఆసియాలోనే మొదటి స్థానంలో నిలిచింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోనూ స్థానం సంపాదించింది. వాస్తవానికి శంకుస్థాపనలో జరిగిన 6 నెలల్లోనే తొలి పంపు పని ప్రారంభమైంది. 2015 ఆగస్టు 15న పోలవరం ఈ ప్రాజెక్టులోని తొలి పంపును స్విచ్ ఆన్, నీటిని పోలవరం కుడి కాలువలోని నీరు ఎత్తిపోశారు. 7 రోజుల అనంతరం 174 కిలోమీటర్లు ప్రయాణించి పశ్చిమ గోదావరి జిల్లాను దాటుకుని కృష్ణా భూభాగంలోనికి అడుగుపెట్టింది. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రాధాన్యత పెరిగింది. తాజా ఇబ్రహీంపట్నం పవిత్ర సంఘం ఫెరీఘాట్ వద్ద కృష్ణానదితో ప్రవేశించిన గోదావరి జలాలకు పూజలు నిర్వహించారు. పట్టలేని సంతోషం. ప్రభుత్వం పెద్దలంతా హారతులు పట్టారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ కేసినేని చిన్ని, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఇరిగేషన్ అధికారులు, రైతులు పాల్గొన్నారు. గంగమ్మకు పూజలు చేసి పట్టు వస్త్రాలు, పువ్వులు, పసుపు, కుంకుమలం సమర్పించి హారతులు ఇచ్చారు. తమ ఆసుపత్రిలో జరిగిన కిడ్నీ మార్పిడి చికిత్సకు సంబంధించి వచ్చిన ఆరోపణలు ఏమాత్రం నిజం కాదని, ప్రభుత్వ మార్గదర్శకాలను పూర్తిగా పాటిస్తూ సదరు కిడ్నీ మార్పిడి చికిత్సను నిర్వహించామని సెరెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ అధినేత, ప్రఖ్యాత కిడ్నీ మార్పిడి చికిత్సా నిపుణులు డాక్టర్ జి శరత్ బాబు వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనలన్నింటినీ పాటించి ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా చికిత్స పూర్తి చేశామని తెలిపారు. షెరత్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆసుపత్రిలో ఇటీవల నిర్వహించిన కిడ్నీ మార్పిడి చికిత్స గురించి వాస్తవాలను తెలియజేసేందుకు ఆసుపత్రి అధినేత డాక్టర్ జి శరత్ బాబు నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం కంచడం గ్రామానికి చెందిన కేతినేని వెంకటస్వామికి గత నెలలో కిడ్నీ మార్పిడి చికిత్స నిర్వహించామని చెప్పారు. పేషెంట్ కుటుంబ మిత్రుడైన గార్లపాటి మధుబాబు కిడ్నీ దానం చేస్తారని, దాత గ్రహీతలిరువురు ఒకే గ్రామానికి చెందిన వారని తెలిపారు. కిడ్నీ దానం ఇచ్చేందుకు పేషెంట్ రక్త సంబంధికులను పరీక్షించగా మ్యాచ్ కాలేదని తెలిపారు. రోగి డయాలసిస్ చేయించుకుంటూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మధుబాబు తన కిడ్నీ దానమిచ్చేందుకు ముందుకొచ్చాడని అన్నారు. అవయవ మార్పిడి అనుమతులిచ్చే అధికారిక కమిటీ నుంచి అనుమతి పొందిన తర్వాతే కిడ్నీ మార్పిడి చేశామని స్పష్టం చేశారు. రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖల వారు సమర్పించిన ధృవపత్రాల విశ్లేషణ అనంతరం సమగ్రంగా విశ్లేషించి 6 సభ్యులతో కూడిన అధికారిక కమిటీ కిడ్నీ మార్పిడికి అనుమతి ఇచ్చిందని వెల్లడించారు. తమ ఆసుపత్రి ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డాక్టర్ శరత్ బాబు తెలియజేశారు. ఏ సందర్భాల్లో ఆథరైజేషన్ కమిటీకి పంపిస్తామంటే, అది ఎవరైనా కానీ ఈ చెప్పిన రిలేషన్ కాకుండా ఇంకెవరైనా, ఫాదర్ ఇన్ లా ఇవ్వచ్చు, మదర్ ఇన్ లా ఇవ్వచ్చు, అంకుల్ ఇవ్వచ్చు, ఆంటీ ఇవ్వచ్చు, నెవ్యూ, నీస్, ఇట్లా కజిన్ అన్నీ వస్తూ ఉంటారు. సో అలాంటి సందర్భాల్లో
లేదా ఫ్యామిలీ ఫ్రెండ్, వీళ్ళందరూ ఎవరు ఇచ్చేవాళ్ళు లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్. సో ఈ సందర్భాల్లో మనం ప్రాపర్ డాక్యుమెంటేషన్ అంటే ఆథరైజేషన్ కమిటీకి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడానికి కొంత ప్రాసెస్ ఉంది. దాంట్లో ఎఫిడవిట్స్ సబ్మిట్ చేయడం కానీ, ఎంఆర్ఓ సిగ్నేచర్ కానీ, పోలీస్ వెరిఫికేషన్ కానీ, ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేశాక ఆ డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయో చెక్ చేసుకుని తర్వాత పేషెంట్ డోనార్ ఫ్యామిలీని పిలిచి వీడియో కౌన్సిలింగ్ చేసి మీకు అభ్యంతరం ఏమైనా ఉందా, ఫ్యామిలీ ఫ్రెండ్ నీకు అభ్యంతరం ఉందా అని వాళ్ళ మదరు వైఫ్ ఇద్దరు కూడా అడిగి వాళ్ళ అభ్యంతరం లేదన్నాకే మనం ఆ కమిటీకి, గుంటూరులో కమిటీ ఉంటుంది 6 మెంబర్స్ ట్రాన్స్ప్లాంట్ కమిటీ, వాళ్ళకి రెఫర్ చేయడం జరిగింది. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.